టిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను సంబంధించినటువంటి కార్యక్రమానికి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో అర్బన్ నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవాలని, రేపు నిజామాబాద్ పట్టణంలో వివిధ డివిజన్ల నుంచి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, ప్రైవేట్ కార్లు, ఈ వాహనాల ద్వారా ఉదయం 10 గంటలకు బయలుదేరి మరి ఆ సభకు వెళ్తా ఉన్నాం. ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ చాలా సభలు జరిగింది. కరీంనగర్లో జరిగింది, వరంగల్లో జరిగింది, ఖమ్మంలో జరిగింది, ఆర్మూర్లో జరిగింది. ఎన్ని సభలు జరిగినా కూడా ఈ సభకు ఉన్నటువంటి ప్రత్యేకత లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్తు భారతదేశం అంతా కూడా ఈ సభ మీద ఫోకస్ అయి చూస్తాం. ఏ విధంగా మొన్నటి వరకు పుష్కరావళి అంత ఫోకస్ ఉన్నానో, మన కుంభమేళ మీద ఫోకస్ ఉన్నానో, ఆ కుంభమేళ తర్వాత అంత పెద్ద ప్రత్యేకత సాధించుకున్నటువంటి మరి ఈ సభ మరి గౌరవ ఫౌండర్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. కేవలం తెలంగాణ సాధన కోసమే ఈ పార్టీ పుట్టి తెలంగాణ వస్తుందా రాదా చాలా మంది నాయకులు మహమ్మద్ను కూడా పార్టీలు పెట్టి మధ్యలో ఉన్న రాజకీయ ఒత్తిళ్ల కోసమో రాజకీయ స్వలాభం కోసమో మధ్యలోనే ఆ పార్టీలు అన్ని మొత్తంలో అయిపోయాయి. కానీ వాళ్ళతో కేసీఆర్ గారిని కంపేర్ చేసుకోండి. మరి ఇంతకుముందు చెన్నారెడ్డి గారు లాంటి నాయకులు ఏం చేయలేదు, కేసీఆర్ గారు ఏం చేస్తారని చెప్పేసి చాలా మంది భావించినప్పటికీ వాళ్ళ మాటలన్నీ అబద్ధం. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఒకవేళ ఉద్యమం నుంచి నేను వెనక్కి వస్తే రాళ్ళతో కొట్టి చంపండి. తెలంగాణ కోసం కాలువ కూర్చుకున్నటువంటి ముళ్ళుని నోరునైనా తీస్తా, గొంగడి గొర్రునైనా ముద్దాడని చెప్పి ఈ సంఘటనలన్నీ కూడా మాట్లాడినటువంటి మాటలు వెనకడకుండా నిరంతరం గాంధేయ మార్గంలో వెంబడబడి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం స్వపక్షం అన్నింటినీ కూడా ఒప్పించి మన తెలంగాణను సాధించినటువంటి విషయం మనం అందరం చూస్తున్నాం. మన తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నన్ను ఈయనే కరెక్ట్ అయినటువంటి నాయకుడు అని చెప్పి అధికారం ఇస్తే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని గుజరాత్ కూడా మించి నంబర్ 1 పొజిషన్ పెట్టినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మళ్ళీ రెండవసారి ఈ మెజారిటీ సరిపోలేదు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ మెజారిటీ ఇచ్చి 88 సీట్లతో గెలిపించి ఆశీర్వదించి పంపించారు. నిరంతరంగా
డివిజన్ల నుంచి మరి మనందరం ఒక సూచన కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే ఉదయం 10 గంటల బయలుదేరి ఈనాడు ఆఫీస్ ముందర మన కృష్ణా హోటల్ ఏదైతే అయిందో దాని ముందర మన కార్యకర్తలు ఒక స్టాల్ పెట్టుకుని ఉంటారు. అక్కడ మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజనానికి సంబంధించినటువంటి టోకెన్లు, బస్సులో చెత్త మానేసుకోవడానికి కూడా కవర్లు, ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చి పంపిస్తారు. రామాయణపేట నుంచి సిద్దిపేట మధ్యలో ఒక ఫంక్షన్ మాట్లాడిన అడ్రస్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు మనం దొంగరకాలం మీటింగ్ పెట్టినప్పుడు మనం దూరాల్లో భోజనం ఏర్పాటు చేసాం. అప్పుడు వేరే నియోజకవర్గం నుంచి ఫుడ్ దొరకగా చాలా మంది మన ఫంక్షన్ మీద పడి కొంచెం తొక్కిసలాట జరిగింది, గడపడలేదు. అలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో బ్రహ్మాండంగా ప్యాక్ చేసిన ఫుడ్ బస్సులకే డైరెక్ట్ చేస్తాం. పోయేటప్పుడు భోజనం, మళ్ళీ మీటింగ్ తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ భోజనం పెట్టేసి మరి ఇస్తా ఉన్నాం. మరి కార్యకర్తలందరూ కూడా సమయానికి బయలుదేరాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ ప్రతి డివిజన్లలో జెండా గడ్డ కట్టి రంగులు వేసుకొని అక్కడ గులాబీ జెండా ఎగరవేసి అక్కడ నుంచి కార్యకర్తలతో మరి బయలుదేరాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ప్రతి రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా పార్టీలలో ఎంతమంది ఉంటారో అంతకంటే ఎక్కువ న్యూట్రల్ పీపుల్ ఉంటారు. వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎటే ఓటేస్తే అటు పార్టీ గెలుస్తారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, బీజేపీకి ఎంతమంది ఉన్నారు, కాంగ్రెస్కి ఎంతమంది ఉన్నారు, అంతకంటే ఎక్కువ మంది న్యూట్రల్ పబ్లిక్ ఉన్నారు. ఆ న్యూట్రల్ పబ్లిక్ అందరూ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వికాసమైనటువంటి పార్టీ, తెలంగాణ కోసం పనిచేసేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే నేను తప్పు చేస్తాను, మళ్ళీ ఎక్కువ ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నాను. అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. మీరు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ముఖ్యమంత్రి గారి విషయం చూసుకోండి. తాగునీటి సమస్య లేదు, వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీరు సమస్య లేదు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పెన్షన్లు కావచ్చు. మరి చాలా రాష్ట్రాల్లో చాలా ముఖ్యమంత్రులు చెప్పింది. అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే దారుణంగా మన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి తగ్గిపోయింది కాబట్టి చాలా స్కీమ్స్కి బ్రేక్ పెట్టలేదు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏ రూపాయలు కూడా పెన్షన్ ఆపలేదు, ఏ రూపాయలు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆపలేదు. నాకు ఎందుకో ముందు ఖచ్చితంగా వచ్చినాయి. కాబట్టి నిజమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారే, నిజమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో నేను చేసినటువంటి ఏదైతే ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేస్తాను నమ్మేమో దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకోమని చెప్పేసి ప్రజలు చెప్తున్నటువంటి నా మాట కాదు. మనం సోషల్ మీడియాలో ప్రతిగా చూస్తున్నాం, ఎంతమంది మాట్లాడుతున్నాం. కాబట్టి నేను ప్రజలందరికీ పిలిపించేది, మా కార్యకర్తలందరికీ గులాబీ సైన్యానికి పిలిపించేది ఏంటంటే పెద్ద ఎత్తున రేపు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలని. ఇప్పటికే ఏ డివిజన్కు ఏ వాహనాలు వస్తాయి ఇవన్నీ కూడా మా ఇన్ఛార్జీలు, మా సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ మా మాజీ మేయర్ నీతి కిరణ్ గారు ఉన్నారు, మా మాజీ చైర్మన్ అనురాగ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, సుజీత్ సింగ్ రాఘవ్ గారు, సత్యప్రకాష్ గారు, రవిచంద్ర గారు, విఠలరావు గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మా పట్టణాధ్యక్షుడు శిల్పారావు చంద్రశేఖర్, ఇంకా మా నవీన్ ఇక్బాల్, సీనియర్ నాయకులు మతి, చాలా మంది మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు కూడా ఉన్నారు. మరి పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు మీరు మా వార్తలు ముందు చూపిస్తూనే ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలి. ఎంత గొప్పగా మరి
ఈ కార్యక్రమాన్ని మరి కేసీఆర్ గారు తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకొని పోతున్నారు. ఇవన్నీ కూడా తీసుకొని పోవాలి. ఒక జాయినింగ్ ఉంది. జాయినింగ్ అయిపోగానే ఒక 5-10 నిమిషాల్లో నేను ఇక్కడ ఒక 5-10 నిమిషాలు ఒక సంగ్రహణ అనేటటువంటి కార్యక్రమం చేస్తాం. దయచేసి ఆ విజువల్స్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అది అయిన వెంటనే మన మీడియా మిత్రులకు ఇదే హాల్లో వెనకాల మంచి ఏర్పాటు చేయబడ్డది. దయచేసి మీడియా మిత్రులు మాత్రమే ఇక్కడ వినాలా. మన కార్యక్రమం